స్త్రీ శరీరాన్ని, ఇది ఆడది, ఇది అవయవాల కుప్ప, దీని శరీరం అమ్మడానికి వీలుగా ఉంటుంది, దీన్ని నువ్వు డామినేట్ చేయొచ్చు, ఇది పురుషుడి ఆస్తి అని చెప్పిన భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం నీ మీద అత్యాచారానికి కారణమైంది, నువ్వు బాధితురాలు అవడానికి కారణమైంది. ఇప్పుడు అదే భావజాలం నీ ఎదురు జడ్జిల రూపంలోనూ స్పాన్సరర్స్ రూపంలోనూ కూర్చొని నీ శరీరం మీద, అదే బాధితురాలి శరీరం మీద వ్యాపారం చేస్తోంది. వ్యాపారం చేస్తూ ఏమంటోంది, వీళ్ళందరూ ఇంత బాధితులయ్యి దీని మీద యుద్ధం చేయదలుచుకున్నారు కనుక ఇక్కడికి వచ్చి వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నారు. అదివరకేమో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇవి జరిగాయి, ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా జరిగాయి, ఇప్పుడు వాళ్ళ చాయిస్తో. రైట్, ఈ గొప్ప విషయం అన్నమాట. చాయిస్తో వాళ్ళు అమ్ముకుంటున్నారు, మీకేంటి బాధ? నిజమైన చాయిస్ ఉందా లేదా? సరే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగమనండి, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది కాబట్టి కోట్ల రూపాయలు వాళ్ళు తిరగమనండి అంటే ఒప్పుకోమండి. అంటే సొసైటీలో అన్నట్లా ఎవరింట్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను అలా ఆ మాట మాట్లాడట్లేదు. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ ప్రజాధనం వేస్ట్ అయిపోతూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ని రోజులుగా ఈ మిస్ వరల్డ్ పోటీలకి ఎంతమంది బందోబస్తుకు వాడుతున్నారు అంటే మనకి అక్కడ పట్టలేదు, పెహల్గాం ముగ్గురు దాడి పట్టలేదు, యుద్ధానికి వెళ్ళొచ్చాం పట్టలేదు, సీజ్ ఫైర్ జరిగింది పట్టలేదు, మనం దేని గురించి చర్చిస్తున్నాం?